యా మేడా విజయశేఖర రెడ్డి గారు మరి షేక్ మొయినుద్దీన్ గారు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు మీ మీద. వాటికి మీరు ఆన్సర్ చెప్పాలి. పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. సరే, వాటన్నిటి కూడా పక్కన పెడితే ముందు రాష్ట్రంలో అసలు ఈ సంస్కృతిని ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది, వాళ్ళు చేశారు కాబట్టి కూటమికి అధికారం ఇచ్చారు. కూటమికి అధికారం ఇచ్చినా సరే అదే పోకడలతో ముందుకెళ్తే ప్రజలు హర్షించేటటువంటి అవకాశాలు లేవు. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ మనం ఈ రోజు డిబేట్ వినండి సార్ నాది కంప్లీట్ కాలేదు, వినండి సార్, విజయశేఖర రెడ్డి గారు దయచేసి వినండి సార్ ప్లీజ్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేడీ ఎస్ఐ గారికి సంబంధించినటువంటి ఇష్యూ గురించి మాట్లాడారు. ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి, అది చూశాక మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ ప్లే చేయండి. ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయంటే, ఇదే అప్పలరాజు గారిని చూడడానికి నేను అప్పలరాజు కుటుంబాన్ని అప్పలరాజును చూడడానికి నేను పోతే ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్ బీసీ నాయకుడు, కాళింగ కులస్తుడు బీసీ నాయకుడు, ఆయన లేడీ ఎస్ఐని చంపబోయాడంట. ఆయన లేడీ ఎస్ఐని అంతమంది జనాదుల మధ్య నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐని చంపబోయారంట. ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయంటే ఇదే. ఎస్ యా యా ఓకే మేడా విజయశేఖర రెడ్డి గారు, చింతాడ రవికుమార్ అనేటటువంటి ఆముదాల వలస వాళ్ళ కోఆర్డినేటర్ని మీద హత్యాయత్న కేసు పెట్టారు మీరు. ఒక లేడీ ఎస్ఐ అంతమంది జనాదుల మధ్య చంపడానికి అవకాశం ఉంటుందా? సో ఏంటి అసలు మీరు ఈ తప్పుడు కేసులు ఇలా పెడితే ఎలా చెప్పండి? సో ఆమెను చంపడానికి చూసారా, లేకపోతే ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి చూసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ చింతాడ రవికుమార్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా హత్యాయత్న కేసులు పెడితే ఎలాగండి మీరు? సార్ ఇప్పుడు మొయినుద్దీన్ గారు ఆ గోవిందరావు గారి కుమారుడు గురించి మాట్లాడు సార్. నేను మాడకపోతే సార్